నామానికి బట్టి తండ్రి దేవునికి కృతజ్ఞతలు చేస్తున్నాను. ప్రతికూలమైన పరిస్థితులలో దేవుని ఎవరి గృహాల్లో వరకు కనపరచడానికి ఇచ్చిన అవకాశం బట్టి ఆయన మనకి మయం తెలుస్తూ ప్రార్థన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వరశక్తి విధులు కలిగిన ప్రభావాన్ని పొందగలుగుతుంది. ఈ చక్కటి కర్ణాన్ని బట్టి ఏర్పాటును బట్టి పొందగలుగుతుంది. ఈ కృపా కలుగులి చేతని బట్టి ఆదరించండి. ఆకల ద్వారా స్థితుల ద్వారా విజ్ఞాపన ద్వారా మీరు బయటపడి అన్నింటి ప్రముఖంగా లేఖనాలు వచ్చి సార్వత్రిక విషయాన్ని మాట్లాడి హృదయాలను తృప్తిపరచమని కాపాడి వారి సకల కార్యములకు నీకే మమ్మల్ని అప్పగిస్తూ నీకు పురపడుతుంది. యేసుక్రీస్తు మహోన్నత శ్రేష్ఠ నామములో బ్రతికున్నాడు వేడుకొనుచున్నాను నా పరమత. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరూ కలిసి చక్కటి పాట పాడుకొని వచ్చిన ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళదాం. అందరూ కలిసి తండ్రైన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వెళ్ళగలుగుతాం. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీ దయచేయవాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు దయంచుచు అనుక్షణము పరవశించునా నీ కృపలోని పరవశించునా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణము పరవశించునా నీ కృపలోని పరవశించునా నీ కృపలోని పరవశించునా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే ఎక్కడో మించిన నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే ఎక్కడో మించిన అడుగులు తడబడక నడిపినది అడగిని మించిన విశ్వాసము నిలిచి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. నా జీవము శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణము పరవశించునా నీ కృపలోని పరవశించునా నీ కృపలోని పరవశించునా. నీ సత్య మార్గములో నేర్చుకున్నాను పరిమళింపజేసి సాక్షిగా
చెంబగా నిలిపినది దివ్య దర్శనం గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను అలస చెంబగా నిలిపినది దివ్య దర్శనం గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను ఆరాధ్యుడా అభిషేకుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతిపాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధ్యుడా అభిషేకుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతిపాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైనది ఉపకారము అలచుచు అంచెదము పరమశించనా నీ కృపలోనే పరమశించనా నా ప్రాణ ప్రియుడా నన్ను నేను మకరాజ నా హృదయ కొరకు నా ప్రాణ ప్రియుడా నన్ను నేను మకరాజ నా హృదయ కొరకు శబ్దము వినగా నా బ్రతుకును అవతులు లేని ఆనందముతో నీ కవిలినే చేరనా శబ్దము వినగా నా బ్రతుకును కలలో అవతులు లేని ఆనందముతో నీ కవిలినే చేరనా ఆరాధ్యుడా అభిషేకుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధ్యుడా అభిషేకుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే జీవము శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైనది ఉపకారములు తలంచుతూ అనుక్షణము పరవశించనా ఈ కృపలోని పరవశించనా ఈ కృపలోని పరవశించనా మంచిది. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళదాము. మరి సర్వశక్తి గల దేవుడు తన కార్యం చేయనట్లుగా ప్రార్థనలోకి వెళదాం. అది తన దాసనాలు ప్రార్థన చేస్తారో అతను మీకు విద్దాం. దేవుని నామాన్ని గణపడతాం. స్తోత్రం నాయనా, స్తోత్రం 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 తండ్రి. స్తుతుల పాత్రుడా, స్తోత్రాలు నీకు వందనాలు, స్తోత్రం యేసయ్యా. ఇదిగోనైనా గడిచిన దినం నుంచి నైనా ఇదే కాల సమయం వరకు తండ్రి నైనా ఉచితమైన కృప చేతిని ప్రేమ చేతిని ప్రభావంలో కాచి కాపాడి సజీవులో ఉంచి ఈ నూతన దినాన తండ్రి నైనా ఆశీర్వదించిన మాకు బహుమానం ఇచ్చిన దేవానికి వందనాలు, స్తోత్రం యేసయ్యా. ఈ లాక్డౌన్ ప్రారంభించి ప్రభా ఈ దినం నైనా 28 దినములు అయినప్పటికీ ప్రభా నైనా
నీ కృపాక్షేమం నాయన మా మీద ఉంచి నాయన నీ కన్న దృష్టిని నీ కాపుదలను మా మీద ఉంచి మమ్మల్ని నడిపిస్తున్న దేవా, మమ్మల్ని పోషిస్తున్న దేవా, నీ వందనాలు స్తోత్రములయ్యా. ఆత్మీయంగాను ప్రభా నాయన, శారీరకంగాను తండ్రి నాయన మాకు సమృద్ధి అయిన ఆహారం ఇస్తున్న దేవా, నీ వందనాలు స్తోత్రములు ప్రభా. ఆ సంఘంలో జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. అవును తండ్రి, ఏ కుటుంబానికి నైనా ఏ అవసరం పొదువుగా ఉన్నదో ప్రభా, అట్టి అవసరతలన్నీ తండ్రి నీ కృపలో తీర్చండి ప్రభా. నీ వందనాలు స్తోత్రములయ్యా. ఈ ఆశీర్వాదము పొందుకొని ప్రభా మా సంఘం అంతే ప్రభా నాయన నేను చేసిన మేలు తలంచుకుని ప్రభా నిన్ను స్తుతించి నాయన నేను గణపరిచే భాగ్యం అనుగ్రహించండి ప్రభా నాయన. అవునయ్య తండ్రి నాయన, ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ఎంతమంది అయితే ప్రభా పాల్గొంటున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారి కుటుంబంలో నైనా మీరు దిగి వచ్చి నాయన వారితో మాట్లాడండి ప్రభా నాయన. గడిచిన 6 దినములుగా తండ్రి నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి వాక్యం ద్వారా తండ్రి నాయన మమ్మల్ని హెచ్చరిస్తున్న దేవాన్ని క్రైస్తవ కుటుంబం తండ్రి నాయన అవును కలిగి ఉన్న తండ్రి 5 సూత్రాల గురించి ప్రభా నాయన మాతో వివరిస్తున్న దేవాన్ని వందనాలు స్తోత్రంలో ప్రభా నిలబెట్టుకుంటున్న మీ దయసేకులను బట్టి నీ వందనాలు స్తోత్రములయ్యా. పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ జ్ఞానముతో తండ్రి నాయన మీరు నింపుచు నాయన తండ్రి నాయన బలముగా వాడుకుంటున్న దేవానికి వందనాలు స్తోత్రములయ్యా. అవును తండ్రి నాయన నీవు నాయన పూర్ణంగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ప్రతి ఒక్క హృదయంలో నాయన హత్తుకుని ప్రభా వాక్యానుసారమైన జీవితం జీవించడం నాయన నీ కృపను తండ్రి నాయన మీ జ్ఞానం మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రములయ్యా. మా దేశంలో తండ్రి జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా. రాష్ట్రాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా నాయన. ఆ జిల్లాను తండ్రి నాయన నీ కన్న దృష్టి ఉంచండి ప్రభా. నీ వందనాలు స్తోత్రములయ్యా. ప్రపంచంలో పలు దేశాలు ప్రభా నాయన ఈ కరోనా తండ్రి నాయన బారిన పడిన ఎంతమంది నాయన బాధపడుచున్నారో ప్రభా నాయన అటు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్వస్థతను నాయన శీఘ్రంగా పంపించండి ప్రభా. నీ వందనాలు స్తోత్రములయ్యా. ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయవాడా నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ సమస్తముని హస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామం ద్వారా పుణ్యంగా బ్రతిమాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిన్ను చాటగా నా స్వరం పాడని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిన్ను చాటగా నా స్వరం పాడని నా గీతం ఆత్మలను నీవైతే ఆకర్షించని ఆదరణ కనిపించి నీలోనే ప్రహర్షించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిన్ను చాటగా నా స్వరం పాడని ఏ చోట గలమెత్తినా నీ ప్రేమ ధ్వనించని పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని ఏ చోట బలమెత్తినా నీ ప్రేమ ధ్వనించని పాడేటి ప్రతి పాటలో
నీ రూపు కనిపించని వినిపించుచున్నప్పుడే ఉద్రేకమును రేపగా స్థిరమైన జీవము లోలోన రగిలించని నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోని ప్రదర్శించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాలని చాటగా నా స్వరం వాడని నీ దివ్యగానామృతం జలధారలుగా పొంగని తాకేటి ప్రతి వారిని బలవంతముగా మార్చని నీ దివ్యగానామృతం జలధారలుగా పొంగని తాకేటి ప్రతి వారిని బలవంతముగా మార్చని స్మృతి లయలో పిలుచగా విసిగింపు కలిగించగా నిజమైన ఉల్లాసమై నిలువెల్ల కదిలించని నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీ వైపే ప్రదర్శించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని ఆత్మీయ గీతాలతో తనువంత పులకించని సంగీతమే బోధయై కనువిప్పు కలిగించని ఆత్మీయ గీతాలతో తనువంత పులకించని సంగీతమే బోధయై కనువిప్పు కలిగించని కాలక్షేపం కోసమే పరిమితము కాకుండగా హృదయాల్లో నివసించుచు కార్యాలు జరిగించని నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోని ప్రదర్శించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని
వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోని ప్రదర్శించని దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ చక్కటి తరుణాన్ని బట్టి తండ్రైన దేవుని నేను కనపరుస్తున్నాను. ఇది నా ధ్యానములకు వెళదాం. సమయమును మనము సద్వినియోగం చేసుకున్నాం. దాదాపు 12-10 అవుతుంది, 15 నిమిషాలు వస్తుంది. ఇలాంటి దినము ధ్యానాంశము కంటిన్యూ చేద్దాము. దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం. గత కొన్ని దినాలుగా ఒక చక్కటి తరుణాన్ని బట్టి విషయాన్ని బట్టి మనము ధ్యానిస్తున్నాము. ఆ విషయం ఏమిటంటే ఆదర్శవంతమైన ఆత్మీయ కుటుంబానికి 5 సూత్రాలు. కుటుంబము లేక ఇల్లు అనగానే ఇంగ్లీష్ లో మనకు కనబడే పదాలను బట్టి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. HOUSA. H means hospitality. O means obedience. U means unity. Yes అనేటువంటి పదం వచ్చినప్పుడు అందులో కొన్ని నిగూఢమైన విషయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి సెక్యూరిటీ, ఆల్సో సాక్రిఫైస్. E means eternal life or eternity. నిత్యత్వము లేక నిత్య జీవం అనే దాని గురించి మనము ధ్యానించడానికి మనం కూడుకున్నాం. ఈ చక్కటి తరుణంలో నేటి ముగించలేక పోయినటువంటి ఆ మాటలో 3వ దాంట్లో చివరి మాటని జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. ఈ 3వ మాటలో ఏకంగా కూడుకోవటమే కాదు, కూడుకున్న ప్రతి శరీరి లేక ప్రతి మానవుడు, ప్రతి పురుషుడు లేక స్త్రీ ఏక భావము కలిగి ఉండాలి. ఏక స్థలములో ఏకీభవించి ఏకభావముతో ఏక ప్రేమ కలిగి మన జీవితంలో ఆ రీతిగా కలిసేటువంటి జీవితము కొరకే తండ్రి దేవుని యొక్క ఉద్దేశ్యము, కుమారుని యొక్క రాక యొక్క ఉద్దేశం అది అని లేఖనాల ద్వారా మనం వింటున్నాం. అందులో ఉన్నటువంటి 2వ భాగాన్ని సహోదరుల మధ్య ఐక్యత ఉండాలి, అదే సమయంలో ఐక్యంగా ఉండాలి. అంటే మనసు కలవాలి, ఆలోచన కలవాలి, దాని భావం కూడా కలిగి ఉండాలి. దట్ ఈస్ ద రియల్ డెఫినేషన్ ఆఫ్ చర్చ్. అది క్రీస్తు మందిరం గురించినటువంటి నిర్వచనం అని లేఖనాల ద్వారా మనం విన్నాం. ఈ నిర్వచనం లేకుండా సంఘములో విభేదములు కలిగి అని అంటాడు పిల్లరా, మీ మధ్య కక్షలు ఉన్నాయని, మీ మధ్య గలిబిలి ఉన్నదని, మీరు ఒకరిని ఒకరు ఏలాలి, ఆధిపత్యం కలిగి ఉండాలని అనుకుంటున్నాను. ఇది నేను ఏర్పరచుకున్నటువంటి సంఘం కాదు, లోకము అలా ఉంది. అందుకే ఆయన అన్నాడు, అపోస్తలుడైన పౌలు గారు రోమ సంఘముతో అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపొద్దు. అంటే 2 అనుభవాలు ఉన్నాయి సంఘంలో. లోక మర్యాద క్రైస్తవ్యము, రూపాంతర క్రైస్తవ్యం. లోక మర్యాద క్రైస్తవ్యంలో ఆధిపత్య కోర ఉంటుంది, అధికారము ఆధిపత్యం కొరకు పోరాడుతారు. అందులో పగ, అసూయ, ద్వేషము, కలహము, మత్సరముతో కూడినటువంటి దేవుడు ద్వేషించేటువంటి దైవ చిత్తానికి విరుద్ధమైన శరీర సంబంధమైన కార్యాలు ఉన్నాయి. కానీ దేవుడు సంఘములో అవి ఉండడానికి ఇష్టపడటం లేదు. ఎలా ఉండాలి అంటే ఆయన చాలా వర్ణనిస్తాడు. ప్లాన్ గులాబీ పువ్వు లేక మాట చెప్పాలంటే తామరి పుష్పాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, ఇది చాలా బురదలో మొలుస్తుంది, అక్కడే ఉంటది, కానీ దానిలో బురద రాదు, నీళ్లు కూడా నిలబడడానికి వీలు పడదు. ఎందుకంటే అంత ప్రత్యేకంగా ఉంటుంది అది. దానికి బట్టి పక్కన పెడితే ఆయన చక్కటి
వర్ణనిస్తాడు. బైబిల్లోనే కాదు, బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, చేపట సముద్రంలో భయంకరమైనటువంటి ఉప్పున్నటువంటి నీళ్ళలో ఉంటది. కానీ ఆ చేపని తీసుకొచ్చి మరి దాన్ని రుచి చూసినప్పుడు మనము ఉప్పు దాంట్లోకి రాకుండా ఉంటది. సముద్రంలో ఉన్నది కానీ చేపలోనికి సముద్ర సంబంధమైన ఉప్పు రాలేదు. కాబట్టి లోకంలో సంఘం ఉన్నది, కానీ సంఘములోనికి ఏమి రాకూడదు అంటే లోకము అన్న దగ్గర నేత్రాశ, శరీరాశ, జీవోటమే కాకుండా పగ, అసూయ, ద్వేషము, వ్యతిరేకత అనే సంబంధమైన విషయాలు రాకూడదు. ఒకవేళ అలా వచ్చినట్లయితే దాని విషయమై నేను వేదన పడతాను, దాని విషయమై నాకు చింతన ఉన్నది. అందుకే కదా రోమా సంబంధం ఇచ్చినటువంటి అధికారులు, శాస్త్రులు, పరిచయులు ఒక్కసారి సిలువ వేస్తే సంఘము అని పేరు పెట్టుకున్నటువంటి విశ్వాసులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు నిత్యము నన్ను దినదినము సిలువ వేస్తున్నారంటాడు. యేసుకు సిలువ వేసి వారుగా కాకుండా యేసు యొక్క పరిపూర్ణతను, యేసు యొక్క సంతోషాన్ని పరిపూర్ణం చేసేవారుగా సంపూర్ణ పురుషుల వాళ్ళని దేవుని ప్రణాళిక. బైబిల్ సంబంధించిన భాష తెలిసిన వారికి ఇది అర్థమవుతుంది. మనం ఆయనలో సంపూర్ణ పురుషులు కావాలనేది దేవుని యొక్క ప్రణాళిక. దట్ ఈస్ ద రియల్ డెఫినేషన్ ఆఫ్ చర్చ్ ఆర్ వర్షిప్ సెంటర్. కాబట్టి ఈరోజు దేవుని మందిరావరణంలో మనం ఏ రీతిగా కలిసి ఉన్నాం. అందుకని దానికి సాదృశ్యముగా 4వ విషయం అనగా 3లో యూనిటీ అనే పదంలో 4వ విషయం చదువుకున్నాం. కొన్ని నిమిషాల తర్వాత 4వ విషయంలోకి మనం అడుగెడదాం. పిల్లలు దయచేసి నాతో సహకరించండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనాన్ని చదువు. 4వది అంటే తండ్రికి కుమారునికి ఐక్యత ఉన్నది. ఆ రీతిగానే తండ్రి కుమారుల యొక్క ఐక్యత ఉండాలి. అలా ఉండి ఆరుతో సహవాసం చేయగలిగిన అనుభవం మనకు ఉండాలి. అలా లేకపోతే మనము సంఘంగా పిలిపించబడిన ప్రయోజనం లేదు. సంఘములో ప్రభు కోరుకునే ఉద్దేశం యోహాను 10:30 నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. మీకు తెలుసు ఈ సందర్భము దేవుని బిడ్డరా, అందరు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళిపోతున్నటువంటి సమయంలో యేసయ్య వేదన పడి, వారు నన్ను విడిచిపెట్టి మీరు వెళ్ళిపోతున్నారే, ఇదేమి సబబు అన్నట్టుగా వేదన పడద్దు. మీరు అనుకుంటున్నారేమో నన్ను ఒంటరిగా చేసేని మీరు వెళ్ళిపోతున్నారని, కానీ నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. విత్ మై ఫాదర్, నేను నా తండ్రితో ఏకమై ఉన్నాము అని చెప్తున్నట్టారు. కాబట్టి తండ్రితో ఏకమై ఉన్నాము అన్నటువంటి అనుభవంలో ఈరోజు క్రీస్తును ఆరాధిస్తున్న సంఘ సహవాసంలో ఉన్న బిడ్డలకి ఈ స్పృహ, ఈ ఆలోచన ఉండాలి. కొంతమంది ఈ లాక్డౌన్ వల్ల చర్చిలోకి వెళ్ళలేకపోతున్నాము, మందిరాలు ముయ్యబడిపోయినాయి, ఇలాంటి దినాలు ఎప్పుడు రావేమో, ఇలా ఉండకూడదేమో, ఇలా ఉంటే మేము ఎంత నష్టపోతున్నాం అనుకుంటున్నారు. కానీ రహస్యం వీడికి అర్థం కావట్లేదు. ఎవరి నోటికుండా కూడా లాకౌట్ ఎప్పుడు ఇచ్చేస్తారు, మందిరంలోకి ఎప్పుడు వెళ్తాం, ఎప్పుడు వర్షిప్ చేస్తాం, ఎప్పుడు ఆరాధిస్తాం, ఎప్పుడు ప్రభు బలలో పాల్గొంటాం అనుకుంటున్నారు. కానీ మందిరాలైతే మూయబడ్డాయి, కానీ నేను నా తండ్రిని ఆరాధించే విధానం కానీ, నేను నా కుమారుడైన యేసయ్యతో కలిసి ఆరాధించే పరిస్థితులు కానీ మారిపోలేదు. ఎందుకంటే మందిరానికి మమ్మల్ని దూరపరచగలిగాయి, కానీ ఆరాధనకు కానీ నా ప్రభువుకి కానీ నన్ను దూరపరచలేకపోతున్నారు అనే స్పృహ అనేక మందికి లేదు. అలాగని ఎవరికి లేదని చెప్పడానికి నేను ఇష్టపడటం లేదు. అనేక మంది అనే దగ్గర ఈ కొద్ది మందికి మాత్రమే ఈ స్పృహ ఉన్నది. మందిరానికి మమ్మల్ని దూరం చేశారు, మందిరాలు మూసేస్తున్నాయి, కానీ మందిరమైన దేవుని సన్నిధిని మేము అనుభవించకుండా ఎవరు దూరపరచలేకపోతున్నారు. ఎందుకంటే నేను నా కుమారుడైన యేసయ్యతో, లేక నేను తండ్రి అయిన దేవునితో కలిసి ఉన్నాను, నేనే కదులుతున్న దేవాలయం అనే విషయాన్ని మర్చిపోతున్నాను. ఈరోజు నేను స్పృహ తీసుకొస్తున్నాను, ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాంటి లాక్డౌన్లు దేవుని బిడ్డలారా కోకొల్లలుగా వచ్చినా, లేక ఒకవేళ పూర్తిగా లాక్డౌన్ చేసేసినప్పటికీ ప్రభువును ఆరాధించే విధానంలో మాత్రం నువ్వు ఫెయిల్ కావు. ఎందుకు తెలుసా? నీవే దేవాలయమై ఉన్నావు. బైబిల్ చెప్తున్నది, యు ఆర్ ద టెంపుల్, యు ఆర్ ద మూవింగ్ టెంపుల్ అంటాడు ప్లారా, యు ఆర్ ద మూవింగ్ చర్చ్ అంటాడు ప్లారా, కదులుతున్న దేవాలయం అంటాడు ప్లారా.
కాబట్టి ప్రతి విశ్వాసి జీవితంలో ఉండవలసింది ఏంటంటే మందిరానికి దూరం అయిపోయినామే కాదు, ఆరాధనకు దూరం అయిపోయినాం కాదు, ఆరాధనకు దూరపరచబడాలి అంటే మనం ప్రాణములు కోల్పోతే తప్ప అనే స్పృహ ఉండాలి. అందుకని దేవుని పేరిటే నేను బ్రతికులాడుతున్నాను. క్రీస్తునందు ఆరాధికులారా, మీరు నివసిస్తుందని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆలయం అన్న మీ దేహముతో దేవుని మహిమపరిచి ప్రతి క్షణము దేవుడి నీకు ఇచ్చిన సదవకాశమే. నువ్వు బ్రతికి ఉన్నావంటే ఆరాధించగలవు, నువ్వు సజీవంగా ఉన్నావంటే ఆరాధించగలవు. దట్ ఈస్ రియల్ ఫెలోషిప్ ఆఫ్ యూనిటీ విత్ గాడ్ అండ్ సన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన దేవునితోనూ కలిసి ఉండగలవు. అదే నేను మనవి చేయుచున్నాను. నీ జీవితము ఈరోజు ఆరాధన లేకుండా లేదు అని, లేకుండా ఉన్నది అనే స్పృహ ఎవరికి ఉందంటే, నేను నా తండ్రితో, నేను కుమారుడితో కలిసి లేమో అనుకున్నటువంటి వారికి మాత్రమే అనిపిస్తుంది. కాబట్టి మందిరాల్లో కాదు, కట్టబడినటువంటి 4 గోడల మధ్యలో కాదు, కానీ నీవి కదులుతున్న దేవాలయం అనే స్పృహ లేకుండా. అందుకని యోహాను సువార్త 17వ అధ్యాయంలోనే యేసు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థన అనుభవంలో ఆ 11వ వచనం 21వ వచనం కానీ చూసుకుంటే వాక్యం సవివరంగా మనకు వినబడుతుంది, కనబడుతుంది. ఆయన బాగా వినట్లే, నేను ఇంకను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్న లాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమునందు వారిని, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామము నాతో ఉన్నది, దేవుడు నాతో ఉన్నాడు, దేవుని మహిమ నాతో ఉన్నది అనుకున్న ప్రతి ఒక్కరు ఇంటిలో ఉండి కూడా మందిరాలుగా ఉండగలరు. హల్లెలూయా. దేవుని బిడ్డలు కొంతమంది స్పృహ ఏంటంటే, మందిరములకు పోతేనే పవిత్రం అనగలము, మందిరంలోకి వెళితేనే మరి పాపము లోపము లేకుండా ఉండగలం అనుకుంటున్నారు. కానీ వీళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి ఏంటంటే మెటీరియల్ వర్షిప్. దట్ ఈస్ నాట్ ఎ రియల్ వర్షిప్. ఇది భూ సంబంధమైన ఆరాధన. కానీ ఆత్మ సంబంధమైన ఆరాధన ఏంటంటే, దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టువాడు కాదు, దేవుడు నీవు కలిసి ఉన్నావు, దేవుని వాక్కు నీతో ఉన్నది, దేవుని మాటలు నీతో ఉన్నాయి, దేవుని ఆత్మ నీతో ఉన్నది, లేక మనతో ఉన్నదని స్పృహ ఎవరికైతే ఉంటుందో వారు నిత్యము ఆరాధకులుగా ఉండగలరు. హల్లెలూయా. ఎందుకు తెలుసండి, బైబిల్లో కొన్ని సత్యాలు ఉన్నాయి, ఊరికి అర్థంగానే చెబుతుంటారు. కీర్తనకారుడు ఆరంభ కీర్తనలు మనం చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండి. బాగా గమనించండి, నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు అన్నాడు. మరి కూర్చునక అని మాట్లాడుతూ, దివారాత్రములను దాన్ని ధారించువాడు ధన్యుడు, అత్తివాడు ఆకువాడక తన కాలమునందు ఫలమిచ్చు చెట్టువాడు. ఇంకా చెప్తున్నట్లారా, అతను చేయనదంతయో. మరి దివారాత్రములు ధ్యానించేవాడు ఎవరు? ఈరోజు క్రైస్తవులు ధ్యానించగలుగుతున్నారా? మేము ధ్యానిస్తున్నామని స్పృహ ఉందా? ఆదివారమే కదా మనం వర్షిప్లోకి వెళ్ళేది, ఆదివారమే కదా మందిరంలోకి వెళ్ళేది, లేక దేవుని బట్టి నెలలో మొదటి వారమే కదా మనము దశింభాగం తీసుకెళ్తున్నాం, మందిరంలోకి వెళ్ళి అప్పుడే కదా ఆరాధిస్తున్నాం. కానీ ఇక్కడ ఏముంది? దివారాత్రములు అంట, అంటే రాత్రి పగలట, లేక పగలు రాత్రి అట, అంటే 24 గంటలంట. అంటే 24 గంటల ఆరాధన మనకు ఉందా? మీకు తెలియట్లేదు. ఉంది. ఎందుకో తెలుసా? నీలో దేవుని ఆత్మ ఉన్నదనియో, దేవుడు నీలో నివసిస్తున్నాడనియో, నీ హృదయ కవాచములు ఆయన ఉన్నాడనియో, దేవుని ఆత్మ నీతో ఉన్నది కనుక దేవుని ఆత్మలో కలిగి ఉన్న నీవే కదులుతున్న మందిరం అని, మందిరములో నిత్యము దేవుని సన్నిధి ఉన్నది కనుక దేవాలయములో ఉన్న నీవు నిత్యము ఆయన ఆరాధించగలవు. దివారాత్రములు ధ్యానించగల వాక్యాన్ని, దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడట. అంటే ధన్యత ఎవరిదో తెలుసా? మనదే. హల్లెలూయా. ఈరోజు లోకానికి లేనిది మనకున్నదంటే ఏంటి అంటే, లోకంలో మందిరంకి వెళ్తేనే ఆరాధన. కానీ ఈ రోజు మనదైతే మనం ఎక్కడ ఉన్న ఆరాధించగలము. మందిరములు ఉంటేనే కదా మనం పరిశుద్ధంగా ఉండేది. మందిరములు లేకుండా దేవుని బిడ్డలారా, అననుకూల పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్నప్పటికీ పాపం చేయడానికి మనస్సు రావడానికి అవకాశం ఉండదు. ఎందుకో తెలుసా? ఇది కేవలం మెటీరియల్ పరమైన ఐడియల్ వర్షిప్ కాదు, ఇది స్పిరిచువల్ వర్షిప్.
ఆధ్యాత్మిక సంబంధమైన ఆరాధన. పరిశుద్ధ దేవుని యొక్క ఆత్మ ఎక్కడైనా ఉండగలదు అన్న దగ్గర నీలో అన్ని విషయాలు ఉండగలదు కనుక నీ ఒంటరివి కావు. సదాకాలం యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటానని సెలవించిన వాగ్దానం నెరవేర్పు అంటే ఎలా ఉంది అంటే ఈ రోజు మన మధ్యలో మనతో ఉన్నది గనక. కాబట్టి దేవుని బిడ్డలారా 10 మందిలో ఉన్న నువ్వు పరిశుద్ధంగా ఉండగలవు, ఒంటరిగా ఉన్నా కూడా నువ్వు పరిశుద్ధంగా ఉండగలవు. ఎందుకంటే నువ్వు ఒంటరివి కావు గనక. శారీరకంగా ఒంటరివే, కానీ ఎవరున్నారు తెలుసా? తండ్రి ఉన్నాడు, కుమారుడు యేసయ్య కూడా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా కృపా వరములతో నింపగలిగిన, బలపరచగలిగిన, బలాభివృద్ధి కలిగిన, కన్నీరు తుడవగలిగిన, కనికరముతో కదిలించబడేటువంటి తండ్రి అయిన దేవుని ఆత్మ మనతో ఉన్నది కనుక నిత్యం మనం ఉండగలం. అందుకనే ఆదర్శవంతమైన ఆత్మీయ కుటుంబానికి 5 సూత్రాల్లో 3వది యూనిటీ, ఐక్యత. ఎవరితో ఐక్యత? లోకముతో కాదు. ఎవరితో ఐక్యత? భూ సంబంధమైన వాటితో కాదు. తండ్రి అయిన దేవునితో, కుమారుడైన యేసయ్యతో, పరిశుద్ధ ఆత్మతో ఐక్యత. ఈ ఐక్యత నీకున్నదని ఆలోచన నీకు ఉన్నట్లయితే చీకటిలో నువ్వు భయపడవు. పరిస్థితులను విషమిస్తున్నాయి, అనుకూలంగా లేదు, ఇప్పటిదాకా భయపడిన భయం ఇంకా ఉండదు. ఎందుకో తెలుసా? నేను ఒంటరి కాదు, నేను బలహీనుడను కాదు. ఎందుకంటే బలవంతుడైన దేవుడు నాతో ఉన్నాడు. అందుకనంట శక్తి చేతనైన బలమ చేతనైన కాక నా ఆత్మ ద్వారా కార్యం చేస్తానన్న పర్వతములను మరి దుర్గములను పడత్రోయగలిగిన దేవుని సన్నిధి నాతో ఉన్నదని ఆలోచన వస్తుంది. ఇప్పుడు తెలుసా? నేను నా తండ్రితో, పరిశుద్ధాత్మ దేవునితో, కుమారుడి యేసయ్యతో కలిసి ఉన్నానని ఆలోచన, యోహాను భక్తులు సాక్ష్యం ఇచ్చినటువంటి ఆలోచన నీకున్నట్లయితే నువ్వు దేనికి నువ్వు దిగులు పడవు. అందుకే నీ వాక్యం చాలా వివరంగా ఉంది. అదే 17వ అధ్యాయంలో 21వ వచనంలో ఉన్నది. సత్యాన్ని గ్రహించండి. యోహాను సువార్తలో మరియు నీవు నన్ను పంపితువని ఎవరు చెప్తున్నారు? యేసయ్య చెప్తున్నాడు. ఎవరితో? తండ్రి అయిన దేవునితో చెప్తున్నాడు. ప్రార్థన ఇది. గెత్సేమనే తోటలో ప్రార్థన. దేవుని బిడ్డలారా అంటున్నాడు, నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉండులాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము ప్రార్థించుటలేదు. వారు వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు నేను. దేవుని నామానికి మహిమ. నిజంగా ప్రేరా, ఈ చక్కటి నిగూఢమైన విషయాన్ని పరిశుద్ధ దేవుడు లేఖనాల్లో ఇమర్చి ఉన్నాడు. లేఖనాన్ని పక్కన పెట్టి మనం ఏ అద్భుతాల కొరకు, ఆశ్చర్యకార్యాల కొరకు, ఏ స్వస్థతల కొరకు, ఏ ఉజ్జీవం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. కానీ అసలు ఉజ్జీవము లేఖనాల్లో ఉన్నది. ఉజ్జీవము స్వస్థతలలో దేవుని బిళ్ళరా లేదు. అది స్వస్థతలు లేవా అని ఒకవేళ నీవు నన్ను దాన్ని ప్రశ్నిస్తే ఉన్నాయి. ఎలా కలుగుతుంది పరిపూర్ణమైన స్వస్థత? దేవుని లేఖనముల యొక్క పరిపూర్ణతలకు వస్తే పరిపూర్ణ స్వస్థత నీకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో నీవు ఐక్యముగా తండ్రితో, కుమారుడితో, పరిశుద్ధాత్మ దేవునితో ఐక్యమై ఉన్నావని విషయాన్ని మర్చిపోవద్దు. ఈ రోజు నేను చెప్తున్న యవన బిడ్డలకి, చిన్న బిడ్డలకి, భయపడేటువంటి కొంతమంది పెద్దలకి, ఈ రోజు అనేక మంది బాలకులకు కూడా భయపడుతున్న ప్రతి దానికి నేను చెప్తున్న సత్యం ఏంటంటే దేవుని యొక్క లేఖనముల ద్వారా నీవు భయపడవలసిన అవసరము లేని. అలాగే చెప్పి గర్వవేగకుండా ఆత్మ యొక్క ధైర్యంతో నిబ్బరమైనటువంటి మనస్సాక్షితో సాగిపోవలసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి యూనిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐక్యత అనేది చాలా ప్రధానమైనది. ఇది 3వ సందర్భంలో చివరి భాగంలో. 4వ సందర్భాన్ని మనం విందాం. పోయిన వారంలో 4వ సందర్భంలో సెక్యూరిటీ అనేటువంటి పదం గురించి మొదటి మాట మాత్రమే మనం విన్నాం. ఏంటి సెక్యూరిటీ? ఈ రోజు అనేక మంది ఆశ్చర్యముగా లోకాన్ని, ధనాన్ని, బలాన్ని, బలగాన్ని, అధికారాన్ని, ఆధిపత్యాన్ని అనేక మంది కోరుకుంటున్నట్లుగా. కానీ ఇక్కడ అనేక మంది భక్తులు ఏ రీతిగా ఉన్నారంటే దేవుని సన్నిధిని వారు అనుభవించగలుగుతున్నారు. దేవా, నువ్వు నాకు కీడుమై ఉన్నావు, నీవే నాకు దుర్గమై ఉన్నావు, నీవు తప్ప నాకు సహాయకుడు ఎవరు లేరయ్యా
అని చెప్పి కీర్తనకారుడు దావీదు కావచ్చు, దేవుని బిడ్డలు మహారాజు అయినటువంటి సొలొమోను కావచ్చు, తన యొక్క తండ్రి అయినటువంటి దావీదు కావచ్చు, అబ్రహాం మొదలుకొని అనాదిగా ఉన్నటువంటి విశ్వాస యోధులందరూ యెహోవాను ఆశ్చర్య దుర్గముగా వారు కలిగి ఉన్నారు. నీవు నేను ఆ రీతిగా కలిగి ఉండాలి అనేది 4వ ఉద్దేశం. 4వ సందర్భంలో మొదటి మాట మనము ఒకసారి ధ్యానించాం. 2వ మాటలోకి వెళదాం ప్లారా. 4వ మాటలో సెక్యూరిటీలో మొదటిది దేవుడు మనకు ఆశ్చర్యము, దేవుడు మనకు దుర్గమై ఉన్నాడు, దేవుడి మనకు కేడిమై ఉన్నాడు. ఇందులో 2వ సందర్భం విందాం ప్లారా. చూద్దామా 2వ మాటలోకి వెళదాం. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 9 నుంచి 34 వరకు చాలా చక్కటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ 2వ మాట ఏంటంటే ఆశ్చర్యము కొరకు ఏర్పరచబడినటువంటి పట్టణములు కొన్ని ఉన్నాయి. దీన్ని ఆశ్చర్యపురాలు అంటారు. ఆశ్చర్యపురాలు బాగా వినండి. తెలుసో తెలియకో చేసిన పొరపాటు వల్ల ధర్మశాస్త్ర కాలంలో దేవుని బిడ్డలారా పంటికి పన్ను కంటికి కన్ను. వినండి కొన్ని నిమిషాలు, దేవుని బిడ్డలు గమనించండి. ఈ మాట ఏంటంటే ఎవడైనా కానీ పొరపాటున దేవుని బిడ్డలారా పొరపాటునండి చేయదగిలో లేక ఏదో తగిలి మన పన్ను ఓడిపోయింది అనుకుందాం. మనకి రైట్ ఏంటో తెలుసా? ఎవడి వల్ల అయితే పన్ను ఓడిపోయిందో వాడిని తిరిగి మరలా పన్ను ఓడగొట్టవచ్చు అనమాట. అంతే. అంటే పంటికి పన్ను కంటికి కన్ను. పొరపాటున ఎవడైనా కానీ పోతా అంటే కొంతమంది ఉన్నారు కదా ఎగిరిగిరిపోయేవాళ్ళు, మామూలుగా నడవకుండా ఎగిరగలుగుతుంటారు కదా. కొంతమంది మోకాళ్ళు ఎగరేస్తుంటారు కదా, గోడలు కొంతమంది కొడుతుంటారు, తలుపులు కొడతారు. కొంతమంది అయితే పక్కన పోయి వ్యాన్ లోడ్ కొడుతుంటారు కదా, డబాని కొడుతుంటారు కదా. ఎందుకంటే వాళ్ళ మైండ్ వాళ్ళ సెట్ లో ఉండదు అనమాట. వీళ్ళు ఒకవేళ పొరపాటున ఏదైనా కొట్టారు అనుకోండి, మిగతా వాళ్ళు కొట్టవచ్చు అనమాట. అది అనమాట రైట్. అప్పుడు ధర్మశాస్త్రం. కానీ పొరపాటున ఒకవేళ కంటికి కన్ను పంటికి పన్ను అయితే పర్వాలేదు. ప్రాణం పోయింది అనుకోండి, ఎవరు వాళ్ళ ప్రాణము, అప్పుడున్న రైట్స్ ఏంటంటే నీవు ఇంకొకటి ప్రాణము తీసేయచ్చు అంతే. ఇప్పుడు పొరపాటున ఎదుటి వాళ్ళ యొక్క ప్రాణం కానీ తీసేస్తే వీడు అయ్యా నేను పొరపాటును చేశాను నన్ను క్షమించండి అంటే క్షమాపణ ఉండదు అక్కడ. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? వాడు చంపేయచ్చు కదండి. అయితే అలాంటి సమయంలో తప్పించబడాలి అంటే కొన్ని ఆశ్చర్య పురాలు ఉండేటివి ప్లాన్. దాదాపు 6 పురాలు ఉండేటివి ఆ కాలంలో. వాటిల్లో దేవుని వీళ్ళ ఆశ్చర్య పురాలు చాలా ఉన్నాయి. ఇంటికి వెళ్ళి చదువుకుంటే అక్కడ అర్థమవుతుంది. సంఖ్యాకాండంలో చదువుకుంటే మొదటి నుంచి చదువుకున్నాం. చూద్దామా 35వ అధ్యాయం 9. మరియు యెరికో యొద్ద యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకి ఇలాగున సెలవిచ్చాడు, ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యము లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇవ్వాలని వారికి ఆజ్ఞాపించాను. ఆ పురముల చుట్టూ ఉన్న పల్లెలను లేవీయులకు ఇయ్యవలెను. వారు నివసించటానికి ఆ పురములు వారి వగను, వాటి పొలములు, వారి పశువులకును, వారి మందలకును, వారి సమస్త జనులకును, జంతువులకును ఉండవలి. మీరు లేవీయులకిచ్చు పురముల పల్లెలు ప్రతి పురము యొక్క గోడ మొదలుకొని చుట్టూ 1000 మూరలు మరియు ఆ పురముల యొక్క వెలుపల నుంచి తూర్పు దిక్కున 2000 మూరలను, దక్షిణపు దిక్కున 2000 మూరలను, పడమటి దిక్కున 2000 మూరలను, ఆ ఉత్తరపు దిక్కున 2000 మూరలను కొలవడు. ఆ నడుమ ఒక్కొక్క పురం ఉండాలి. అది వారి పురములకు పల్లెలుగా ఉండను. మరియు లేవీయులకిచ్చు పురములలో 6 ఆశ్చర్యపురములు ఉండాలి. ఎందుకంటే ఎవరైనా పొరపాటున తొందరపాటున ఏదైనా అతిక్రమం చేస్తే తప్పించుకోవాలి అంటే ఆ పురములకు వెళ్ళాలి. దాన్ని సేఫ్ ల్యాండ్స్ అంటారు. అక్కడికి వెళితే ఎవరు తాకడానికి వీల్లేదు. ఎందుకంటే అవి ఆశ్చర్యపురాలు.
ఒక వ్యక్తి పొరపాటు చేస్తే తప్పించుకోవడానికి. అయితే దేవుని యొక్క లేఖనాల్లో ద్వితీయోపదేశకాండంలోకి వెళదాం. ఈ వచ్చిన ఈ అధ్యాయాన్ని 34 వరకు చదువుకోండి, మీకు అర్థమవుతుంది. సమయం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్తున్నా. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 41వ వచనం. వాక్యమైన దేవుడు అవేమనగా అంతకు ముందు ఒకడు పగబట్టక తన అంటే కోపపడి తొందరపడి పరాకున అంటే పరాకున తన పొరుగు వాడిని చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పు దిక్కున యోర్దాను యువతలో ఉన్నటువంటి 3 పురములను వేరుపరిచి అట్టివాడు ఎవడైనను ఆ పురములలో దేనిలోనికైనను ఒకవేళ పారిపోయి బ్రతికించను. హల్లెలూయా. మీకు అర్థమైపోయింది ప్లాన్. ఆశ్రయపురములు మనం కలిగి ఉండాలి. మొదటిది దేవుని యొక్క లేఖనాల్లో చెబుతున్న సత్యం ఏంటంటే, దేవుని బిడ్డలు గమనించండి. ఎస్ మీన్స్ ఆదర్శవంతమైన ఆత్మీయ కుటుంబానికి 5 సూత్రాలు. ఈరోజు సమాజానికి ఆదరణ లేదు. మరి ఎక్కడుంది ఆదరణ అంటే దేవుని కవిగిల్లో ఉన్నది. అందుకే నువ్వు భక్తుడు, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి. ఒక భక్తుడు ఇలా పాట రాస్తున్నాడు. ఏంటి తెలుసా? ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్ను చుటకు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. స్టీవెన్సన్ గారు పాటలు వస్తున్నారు, దీన్ని మనం చూడొచ్చు. కాబట్టి మనం చూసినట్లయితే యోగ్యత లేదు తప్పించబడ్డానికి. వాస్తవికంగా యాజ్ పర్ రూల్స్, లా అండ్ ఆర్డర్ ప్రకారం లేక ధర్మశాస్త్ర ప్రకారము చావుకే శరణ్యం, చావుకే యోగ్యుడు. కానీ యోగ్యులైనటువంటి చావుకు మాత్రమే యోగ్యులైన వారు ఆశ్రయపురములకు వస్తే, లేక ఆయనను దుర్గమగా ఉన్న దేవుని కవిగిల్లోకి వస్తే, ఆయన యొక్క కవిగిల్లో భద్రత కొరకని బ్రతిమలాడుకుంటే, గోజారుకుంటే ఖచ్చితంగా నువ్వు తప్పించబడతావు. హల్లెలూయా. కాబట్టి ఆదర్శవంతమైన ఆత్మీయ కుటుంబానికి దేవుని 5 సూత్రాల్లో 4వ మాట ఏంటంటే, we have a security that is the name of Jesus Christ in Nazareth. హల్లెలూయా. ఆ సెక్యూరిటీ ఎక్కడ ఉందంటే ఒక పేరు ఉంది, అది నజరేయుడైన యేసయ్య నామము, లేక దేవుడైన యెహోవా అనేటువంటి ఆశ్చర్య దుర్గం ఒకటి ఉంది. మోషే ధర్మశాస్త్ర ప్రకారము లేవి పురమునకు దేవుని తూర్పున పడమర ఉత్తర దక్షిణములలో ఈ యొక్క పురములు నిర్మించబడ్డాయి. అవి 6 పురములు ఉన్నాయి. ఎవడైనా పొరపాటున ప్రాణ రక్షణ దొరకదు, ఆ చావుకే నేను యోగ్యుడును అనుకునే స్థితి ఉంటే వారికి కూడా ఆశ్రయం ఉన్నది. అందుకనే అద్దెకెత్తికెత్తను అంటాడు, ఎంత పాపినైనను యేసు చేరది. దేవుని బిడ్డల మరణముల కంటే మించిన పాపం ఇంకోటి లేదేమో. మరణమును తప్పించువాడు యెహోవాని లేఖనాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ రోజు నీవు ఆశ్చర్యపురముగా నీ గృహానికి ఎవరు నుంచుకున్నావు? ఎవరు నీకు దుర్గముగా ఉన్నారు? ఎవరు నీకు ఆశ్చర్యపురముగా ఉండగలుగుతున్నారు? ఈ రోజు అనేక మంది ఆస్తి మాకు ప్రాపకం అనుకుంటున్నారు, ధనము ధాన్యము దానికంటే ప్రముఖంగా చదువే మాకు ప్రాపకం అనుకుంటున్నారు. నో డౌట్ ఎట్ ఆల్, చదువు అవసరమే. కానీ ఒకటి మాత్రం వాస్తవం, చదివి వాడిని రక్షించదు. చదువు ఎంతవరకు అంటే బ్రతకడానికి మాత్రమే. ఎంతవరకు అంటే బ్రతికున్నంత కాలము ఉద్యోగం చేసుకొని ఆ ఉద్యోగంలో వచ్చే జీతం వల్ల కొద్ది గొప్పలో కడుపు నింపుకోవడానికే గాని ప్రాణరక్షణ కొరకు కానీ ఈ ప్రాణమును రక్షించడానికి, మరణము నుంచి తప్పించడానికి మరణము 2 రీతిగా ఉన్నది. ఒకటి ఫిజికల్ డెత్, రెండవది స్పిరిచువల్ డెత్, ఆత్మీయ మరణం. దాన్ని 2వ మరణం అంటారు. అది అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడి నుంచి తప్పించేది ఎవరు అంటే ఒకే ఒక ఆశ్రయము, అది దేవుని యొక్క నామం, అది యేసు క్రీస్తు నామం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు అనేక మంది మాకు మేము బ్రతికేస్తాం అనుకుంటున్నారు. ఒకవేళ యేసుప్రభువుని సువార్తగా ఎక్కడికైనా ప్రకటిస్తే మా దేవుడు మా గొప్ప, మీ దేవుడు మీ గొప్ప, మాకెందుకంటే చెబుతున్నా అంటారు అనేక మంది.
దేవుడు అన్నవానికి కామ క్రోధ మద మత్సర్యములు లేనివాడు దేవుడు అనే విషయం మర్చిపోయి లోకములు తాండవించి ఒక్కరు కాదు దేవుడు ఇద్దరు ముగ్గురిని చేసుకున్న వాళ్ళు కూడా మనము దేవుడు ఆరాధిస్తున్నాం. శారీరకంగా మానవుల వలె ఉన్న వారిని కూడా మనము ఆరాధికులం అనుకుంటున్నాం. పరిశుద్ధత అంటే నిర్వచనం తెలియని వారిని కూడా మనము మురక్కేస్తున్నాం. దయచేసి నన్ను ప్రేమించండి, నన్ను క్షమించండి, ఎందుకంటే ఈ సత్యమును గ్రహించండి. వాస్తవిక విషయం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. కామమునకు పడిపోయేవాడు కాదు దేవుడు. క్రోధముతో ఉన్నవాడు దేవుడు కాడు. దానికి లక్షణములు ఏమిటంటే ఆయన సమస్తమునకు ఆధారభూతుడై ఉండాలి. ఆయన సాటి అయి ఉండాలి. ఆయన అద్వితీయుడై ఉండాలి. అంటే ద్వితీయుడు కానివాడు దేవుడు. ఆయనకి సాటి. ఆయన పేరే ఓంకార స్వరూపుడు. హల్లెలూయా. కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు గ్రహించినప్పుడు నీకు ఒక ఆశ్రయపురం కావాలి, నీకు ఒక ప్రత్యేకమైన భద్రత నీకు కావాలి. యు హ్యావ్ ఎ సెక్యూరిటీ రియల్లీ. ఈ రోజు దేవుడి నీతో మాట్లాడుతున్న ఆశ్రయపురంలో నువ్వు అడిగెట్టవలసిన బాధ్యత నీకున్నది. అందుకని దీనికి వచ్చిన అవగాహన ఆలోచన నీకు కావాలంటే కొన్ని అధ్యాయాలు మీకు నేను పరిచయం చేస్తాను. పరిచయం చేసిన అధ్యాయాలు రాసి పెట్టుకోండి. సమయం ఉన్నప్పుడు మీ ఇంట్లో ఇది ధ్యానించండి, చదవండి. కాలమును వ్యర్థం చేయొద్దు. ఈరోజు క్రైస్తవులకు లాకౌట్ ఒక సదవకాశము. ఎందుకంటే బైబిల్ ఇంతవరకు పూర్తి చేయలేదు అనుకున్న వాళ్ళు పూర్తి చేయొచ్చు. బైబిల్లో కొన్ని పాఠాలు మాకు తెలియవు అనుకున్న వాళ్ళు వాటిని పఠించవచ్చు. రకరకాలైన ఆలోచనలు వారు చేయొచ్చు. కొంతమంది దేవుని బిడ్డగా సమయము ఎక్కువగా సమయం ఉన్నది కనుక ఆ సమయమును కాలయాపన చేసి వ్యర్థంగా ఏ వ్యర్థమైన వాక్యంతో మనసుని శరీరాన్ని మానసికంగా నాశనం చేసుకోకుండా ఏదో ఒక ప్రత్యేక రీతిగా దేవుని వీళ్ళు గమనించండి. ఏ ఒక ఇన్స్ట్రుమెంటో అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటో లేక తెలియకుండా ఒక చాప్టర్ బైబిల్లో నేను ఇక లాక్డౌన్ అయిన తర్వాత ఇన్నిసార్లు నేను పరిపూర్ణంగా చదివేశాను అనుకునే పరిస్థితి నీకున్నదా? ఈ మధ్యకాలంలో నేను దేవుని బిడ్డ ఫేస్బుక్ లో ఎక్కడో చూశాను, పిల్లలు చూపించినారు. ఏంటి ఆ మాట అంటే, ఒక కుటుంబం కలిసి దేవుని బిడ్డ బైబిల్ అంతా చేతి వ్రాతతో దేవుని బిడ్డ తను తన భార్య తనకున్న ఒక కూతురు ఉంది, ముగ్గురు కలిసి దేవుని బిడ్డ 56 రోజుల్లో బైబిల్ అంతా రాసి బై హ్యాండ్ పూర్తి చేసేసారు. ఇంతెత్తుంది ఆ పుస్తకము, దాన్ని బయట చేసి పెట్టుకున్నారు, చేత్తో రాసేసారట. ఎంత ధనిలండి ఆ కుటుంబము. ఈ రోజు క్రైస్తవులు వ్యర్థంగా ఏమేమి స్పెషల్ చేసుకుంటున్నాం. నిన్నేం తిన్నాం, ఈ రోజు ఏం తింటాం? ఒకవేళ ఈ రోజు మటన్ స్టాల్ లేవే, చికెన్ స్టాల్ లేవే, ఫ్రాన్స్ దొరకట్లేదే, లేకపోతే ఇంకొకటి దొరకట్లేదు అనుకుంటున్నాను కానీ తినడం తాగడం సుఖించడమే కానీ బైబుల్ ఎన్నిసార్లు చదివినా? ఉదయం లేచాం, బైబుల్ కంప్లీట్ చేయగలుగుతున్నావా? రోజు కనీసం ఒక 25 అధ్యాయాలన్నా. ఒక సహోదరుని గురించి ఒక దైవజనుడు చెప్తున్నాడు, మీకు బాగా తెలుసు, ఎడ్వర్డ్స్ విలియం గారు చెప్తున్నట్టు వాళ్ళ అత్తగారి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అవి చివరి సమయంలో చనిపోబోతుందట. ఆ రోజు దేవుని బిడ్డారు వాళ్ళ చిన్న కూతురికి ఫోన్ చేసి చెప్పిందట, అమ్మా నాకు సమయం అయిపోయింది, నేను ప్రాణాన్ని విడిచిపెట్టిపోబోతున్నాను, అయితే ఈ రోజు నా మత్తుగా నేను ప్రశాంతంగా ఉన్నాను అని సాక్షి చెప్పిందట. ఏమమ్మి ఎందుకు అంటే, ఈ రోజు నేను 36 అధ్యాయాలు చదివినాను, ఇంకొక 2 అధ్యాయాలు మాత్రం చదువుతాను, అప్పటికి నేను కంప్లీట్ చేసి ఇప్పటికి నేను ఈ రోజే 36 అధ్యాయాలు చదివాను అని చెప్పి అనగానే వాళ్ళ కుమార్తె అంటుందండి, ఎలా వచ్చిందమ్మా ఈ ఓపిక అంటే, ఓపిక కదమ్మా, అది అవసరం నాకు. ఎందుకంటే ఈ రోజు ఒకవేళ దేవుడు నన్ను పిలుచుకుంటే నేను పూర్తి చేయకుండా, దేవుని యొక్క గ్రంథాన్ని పూర్తి చేయకుండా పోతానేమో అనుకునే బాధతో నేను ఇంకా చదివాను, ఇంకా 2 అధ్యాయాలు చదువుతాను, ఇంకా 2 అధ్యాయాలు చదువుతానని చెప్తా ఉంటే వాళ్ళ కూతురు ఏందంట, నీ ఓపికకి మెచ్చుకోవాలమ్మా, అన్ని అధ్యాయాలు అవసరమా? 2 అధ్యాయాలు చాలు కదా, 3 అధ్యాయాలు చాలు కదా అన్నదంట. ఆయన అధ్యాయాలను చదివేసి పూర్తి చేసి ప్రాణాలు కోల్పోయింది ఆమె. దేవుని సన్నిధికి ఆమె తిరిగి వెళ్ళుంటుందని నేను సాక్షి చెప్తాను. క్రీస్తునంత దేవుని బిడ్డారా, ఈరోజు అనేక మన జీవితాలు ఎలా ఉన్నాయంటే కాలాన్ని వ్యర్థంగా వచ్చేస్తున్నారు. వ్యర్థమైనటువంటి వాటిని, గాయపరుచుకునేటువంటి వాటిని, తమ శరీరాన్ని తమ మనసుని చెరిపి వేసుకునే అలవాట్లకు బానిసలైపోయి విచ్చలవిడిగా మద్యముతో మందులై ఉండాల్సిన అవసరం లేదు, రకరకాలైన చెడు వ్యసనాలకి బానిసలైపోయి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇలాంటి భయంకరమైన దినాల్లో యెహోవా నీకు ఆశ్రయపురముగా నువ్వు ఉంచుకోగలుగుతున్నావా? ఆయన ఆశ్రయముగా నీకు ఉండాలి అంటే ఉనికిని పదాలతో, ప్రభా నువ్వు నాతో ఉన్నావు, నీ సన్నిధి నాతో ఉంది, నేను నీ ఆశ్రయముగా ఉన్నాను అనుకుని భ్రమలో ఉంటే సరిపోతా అంటున్నావా? వాక్యాన్ని ధ్యానించండి, లేఖనాలను పఠించండి. అందుకని బైబిల్ చెప్తున్నది, నా యందు మీరును, మీ యందు నా మాటలు
ఉన్నాయట. నా యందు ఉన్న దగ్గర వాక్యమనందు, మీ యందు నా మాటలు ఉన్న దగ్గర, అంటే వాక్యము నీలోను నీ మీదను సమస్తములో అది ఆవరించినప్పుడే నీకేది ఇష్టం అడుగుడి అవన్నీ దేవుడి నీకు ఇచ్చేస్తాడని యోహాను 15వ అధ్యాయంలో చదువుకుంటే నీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు బైబిల్ తిరిగేసిన వాళ్ళు ఉదయం లేచి దాదాపు ఇప్పుడు 1 గంటకు అవస్తుంది మధ్యాహ్నం, బైబిల్ ఒకసారి చదివేవంటే బైబిల్ ఆదివారం చూసాను బ్రదర్ అనేటువంటి వారు లేక పోలేదు. లాక్డౌన్ అప్పుడు పెట్టాను బ్రదర్, లాక్కర్లో ఎంతవరకు తీలేదు బ్రదర్. రోజు బ్రదర్ నిజంగా కరోనా వార్తలు ఎంటుంటే దడా 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 అంటుంది బ్రదర్. ఏంటి దడానికి ఏమంటుందండి, దడేలు పడుతుంది నీ మీద అంతే. కారణం ఏంటి అంటే నీ భయానికి కారణము దేవుని వాక్యము లేకపోవటం అనే విషయాన్ని మర్చిపోతున్నా. దేవుడు ఆశ్చర్యముగా ఉంచుకోలేకపోతున్నావు కనుక నీ భయం నిన్ను అల్లాడిస్తా ఉన్నది. అందుకని బైబిల్ చెప్తున్నది, ఎవడు తరం కొట్టని దుష్టుడు పారిపోతాడట, నీతిమంతుడైతే సింహం వలె ధైర్యంగా ఉంటాడట. ఎవడు తెలుసా నీతిమంతుడో? లేఖనముల యందు దిట్టైన వాడు, లేఖనముల యందు నడుచుకునేవాడు, లేఖనములు సొంతం చేసుకునేవాడు, లేఖనములు తన జీవితానికి దేవుడు అవకాశం చేసుకోగలిగిన వాడు, జీవితమునకు అన్వయించుకోగలిగినటువంటి వాడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. దేనికి చెడియడం? దేవుడు ఎందుకు తెలుసా? కరువుకు చెడియుడు. ఎందుకంటే కరువులో నా దేవుడు నన్ను కాపాడువాడు అంటాడు. శత్రువుకు చెడియుడు. ఎందుకో తెలుసా? శత్రువును పారదోలగలిగిన వాడు నా దేవుడు అంటాడు. మరణమునకు భయపడు. ఎందుకో తెలుసా? నేనున్నది ఆశ్రయపురములో అని చెప్పగలడు. హల్లెలూయా. ఈ ఆశ్రయపురమును స్వతంత్రించుకొని ఉన్నావా? ఆ ఆశ్రయపురముగా దేవుని యొక్క సన్నిధి కౌగిలి నిన్ను అనుభవించగలుగుతున్నావా? లేకపోతే స్నేహితులారా, దేవుని కుటుంబమా, ఆత్మీయ ఆరాధికులారా, దయచేసి నేను మనవి చేయుచున్నాను, నీ దేవుడిని యెహోవా ఆశ్రయపురముగా నువ్వు కలిగి ఉండమని ప్రభు పేట నేను బ్రతిమలాడుతున్నాను. కావాలంటే చదువుకొని ఇంటికి వెళ్ళి ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయాన్ని అంతయు చదవండి, మీకు అర్థమవుతుంది. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం అంతా చదువుకుంటే మీకు ఆశ్రయపురములో 6 విషయాలు పూర్తిగా అర్థమవుతాయి. కానీ 1, 2 కొన్ని ఆలోచనలు మాత్రమే నేను చెప్తాను. కీర్తన గ్రంథంలోకి వెళదాం. 61వ కీర్తన 3వ వచనం చదువుకున్నాం. 61వ కీర్తన మీకు చదువుకోవాలనుకుంటే ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం అంతా చదువుకోండి. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం అంతా చదవండి. ఆశ్రయపురములు మీకు అక్కడ అగపడతాయి స్పష్టంగా. అవి ధ్యానించేటప్పుడు ఏదో పుస్తకం లాగా నవల్లాగా చదవద్దు. అది ఒక దైవ గ్రంథం అని, దేవుని వాక్కుని దేవుడు మాట్లాడతాడని వీలైతే మోకరించండి. లేదా దేవుని బిడ్డ మీకు వీలైన రీతిగా ఒంటరిగా ఏకాంతంగా కూర్చొని మరి ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని బిడ్డగా మరి ఆ లైటింగ్ పెట్టుకొని జాగ్రత్తగా ప్రభువు నాతో మాట్లాడు దేవుడు సజీవుడైన దేవుడు అని ఏకాదృష్టితో చదవండి. నెగ్లిజెన్సీగా చదవద్దు. కొంతమంది పిల్లలు టీవీ పెట్టకపోతే చదువుకోలేరు, పుస్తకాలు తీసుకోలేరు ఆ సబ్జెక్ట్. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. టీవీ లేకపోతే చదువు ఎక్కదంట. అది ఏమవుతుందో నాకు తెలియదు. బైబిల్ మాత్రం దయచేసి అలా చదవద్దు. ఏకాగ్రతతో ఏకదృష్టితో దేవునితో కలిసి, దేవుని ఆత్మతో కలిసి దేవుని సన్నిధిలో చదవండి, ప్రార్థన చేయండి, ధ్యానించండి. అది మీ జీవితాలకు అన్వయించుకోండి. ఉదయం మొదలుకొని సంధి వేళ వరకు, సంధి వేళ మొదలుకొని ఉదయం వరకు, అలాంటి సూర్యోదయం మొదలుకు సూర్యాస్తమయం వరకు ప్రభు నామము స్తుతి నొందదగినది అనే విషయము మర్చిపోవద్దు. దేవుని వాక్యాన్ని ధ్యానించండి. 61 కీర్తన 3వ వచనం, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నీవు నాకు ఉంటివి. యుగ యుగములు నేను ఎంత చక్కగా చెప్తున్నాను కీర్తనకారుడు. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున నేను దాగుకొందును. దేవుని బిడ్డ కీర్తనకారుడికి 294 మంది యోధులు ఉండేవారంటాడు. అంటే ఒక్క వ్యక్తిని కాపాడడానికి యోధులు ఎంతమంది? 294 మంది ఉండేవారంట. అయితే ఈ వ్యక్తి ఈ 294 మంది సెక్యూరిటీ యోధులు ఉన్నారు అనే విషయము మనుషుల మీద ఆధారపడలేదు, కానీ ఎవరి మీద ఆధారపడుతున్నది తెలుసండి? దేవుని బిడ్డలను గమనించండి, దేవుడైన యెహోవా మీద ఆధారపడగలుగుతున్నాడు. అందుకేనంటాడు, నీవు నాకు ఆశ్చర్యముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున నేను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. నిజమే ప్లాన్. మరి ఎంతటి యోధుడు
మరి దాదాపు 294 మంది యోధులను కలిగినటువంటి ఈ రాజు ఎవరిని కోరుకుంటాడు తెలుసండి? మనుషులు కాదు, యోధులను కాదట. నీవే నాకు ఆశ్చర్యముగా ఉంటివి, దేవుని నీ రెక్కల నీడ బలమైన దుర్గమైనటువంటి కోట వలె ఉంటివి అని బ్రతుకులాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తును ఆరాధిస్తున్న ఆరాధికులారా, ధైర్యం తెచ్చుకోనండి. యెహోవా నీకు ఆశ్చర్యముగా ఉంటే, యెహోవా నీకు ఆశ్చర్యపురముగా ఉంటే నువ్వు దేనికి జడియవలసిన అవసరము లేనే లేదు. ఈ భయంకర విపత్కరమైన పరిస్థితుల మధ్యలో ఈ యెహోవాను ఆశ్చర్యముగా జ్ఞాపకం చేసుకో. భయమును విడిచి ధైర్యముగా దేవుని కృపలో సాగిపోవడానికి సిద్ధపడు. అలాగని చెప్పి నెగ్లిజెన్సీగా దేవుని బిడ్డరా మరి ఉండొద్దు అని మనం చేయించున్నాను. మన జాగ్రత్తలు మనం ఉందాం, భూసంబంధంగా ఇంట్లోనే ఉందాం. అంత మాత్రమే కాదు, దేవుని సోషల్ డిస్టెన్స్ పాటిద్దాం. అంత మాత్రమే కాదు, పరిపూర్ణ ఆరోగ్యవంతమైన భోజనాలు తిందాం. అనేక మందికి దేవుని కొరకు సాక్షిగా జీవిద్దాం. వీటన్నిటికి మించి ఆత్మధైర్యం తెచ్చుకో. సర్వశక్తి కలిగిన దేవుడే నీ యెహోవాను ఆశ్రయముగా కలిగి ఉంటూ దేవుడు అందుకే నీతో మాట్లాడుతున్నాడు. చివరి వచ్చిన 2 వచనాలు చదువుకొని ప్రార్థనలోకి వెళదాం. సామెతలు 18వ అధ్యాయం 10వ చరణాన్ని చదువుకున్నప్పుడు, సామెతల గ్రంథం 18 10వ చరణాన్ని చదువుకున్నాం. దయచేసి గమనించండి, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అక్కడ. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి. ఈ రోజు పరిగెత్తాల్సిన సమయమే, ఎందుకంటే కరోనా ఆవరించి నలుదిక్కులు వస్తుంది. ఎవరిని ఎప్పుడు కబలిస్తుందో తెలియదు. కొంతమంది అన్నారు చేతులు జాగ్రత్తగా గడుపుకోవాలని. ఎంత జాగ్రత్తగా గడుపుకున్నా ఈ మధ్యకాలం నేను వార్తలు విన్నా. ఏంటి ఆ వార్త అంటే, పక్కింటికి కూడా పోనోళ్ళు అంటవాళ్ళు. వాళ్ళ ఇంట్లో కూడా వచ్చేసిందని కరోనా. ఎలా వచ్చింది? పక్కింటికి కూడా పోరే, పక్కింటి వాళ్ళు రానిలే, గేటుకు తాళాలు వేసేసి ఉంటారు. ఎలా వచ్చింది? ఎలాగైనా వస్తుంది, దేవుడు అనుమతిస్తే. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉందాం. చూడండి ఇక్కడ ఏమాట్లాడుతుంది, ఇది పరిగెత్తవలసిన సమయం. ఎక్కడికి? యెహోవా అనేటువంటి ఆశ్చర్య పురంలోనికి. చదువుతాం అన్నమాట. 18 కీర్తన, సామెతల 18 10వ చరణం. యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉందురు. సురక్షితముగా ఉందరు. నిజముగా నీవు ఆ రీతిగా పరిగెత్తగలవు? ఈ క్రైస్తవ దేవుడు అన్నాడు ఒక ఆయన. క్రైస్తవులకు ఒక దేవుడు, ఇంకొకరికి ఒక దేవుడు లేడు. తిమోతి 1వ గ్రంథంలో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసండి? 2:5 వచనంలో ఒక మాట అంటాడు ప్లారా, దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఆయన క్రీస్తు యేసును నరుడు. దేవుడిని యెహోవా నీకు ఆశ్చర్యపూర్వకంగా ఆశ్రయిస్తానముగా నీవు ఉంచుకోగలిగితే నీ జీవితం ధన్యకరంగా దీవెనకరంగా మారిపోద్దనే విషయాన్ని మర్చిపోద్దు. అదే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 26వ చరణం చదువుకొని ప్రార్థనలోకి వెళదాం. నీతిమంతుడు తన పొరుగు వానికి దారి చూపించను, భక్తిహీనుల యొక్క ప్రవర్తన వారిని దారి తప్పించను. ఎందుకో తెలుసా? నీతిమంతులు సురక్షితంగా ఉంటారంట. ఎక్కడికి? పరిగెత్తుకొని యెహోవా అనేటువంటి నామములోకి, ఆశ్రయపురములోకి వచ్చేస్తాడు. నీ జీవితం ధన్యకరంగా దీవెనకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు కనుక ఆయన మీద ఆధారపడు. గొప్ప జన్మగా మార్చబడిపోతావు. ఈ కరోనాని ఇబ్బంది పెడదు. అలాగని చెప్పి నెగ్లిజెన్సీగా ఉండొద్దు. ఈ జాగ్రత్తలని ఉండవు. ఎవరందరితో దేవుని వీలైతే ఇంటికి ఎవరిని కొత్త వాళ్ళని రానియద్దు, బయట వాళ్ళని రానియద్దు. బయట వాళ్ళు ఒకళ్ళు వస్తే అక్కడికక్కడికి వాళ్ళని పంపించేసి, అన్నిటికంటే ప్రముఖంగా ఈ జాగ్రత్తలని ఉండవు. గవర్నమెంట్ మన మంచి మేలు కొరకే వాళ్ళు ఈ యొక్క భద్రతను, సెక్యూరిటీని లేక లాక్డౌన్ వారు ప్రకటించున్నారు కనుక నీ ఉన్న పాత్రను ఉన్న చోటున తండ్రిని దేవుని గణపరుస్తూ ఆయన పవిగిలో నువ్వు సాగిపో. దేవుని జీవాత్మని కాకడానికి సిద్ధంగా ఉన్నది. అన్నిటికీ మించి ఆదర్శవంతమైనటువంటి ఆత్మీయ కుటుంబానికి 5 సూత్రాల్లో 4వ విషయంలో ఒక భాగం మాత్రమే విన్నా. ప్రభుచిత్తమైతే 4వ మాటలో 2వ విషయాన్ని రేపటి దినం ఉదయం మరి 11 గంటలకి మనం విందాం. ప్రభుచిత్తమైతే లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు ఆన్లైన్ లోనే మనము ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 1 గంటల వరకు జరిగేటువంటి ఈ ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొందాం. ప్రతి ఒక్కరూ వాక్యపరమైన దీవెనలు, నిజ దేవుని గురించిన ఆలోచన మనం కలిగి
స్వతంత్రించుకొని సృష్టికర్తైన దేవుడి మనకు ఆశ్చర్య స్థానముగా పురముగా ఉంచుకొని ప్రభు సన్నిధిలో ధన్యకరమైన జీవితము జీవించుటకు సిద్ధపడదాం. ఆ రీతిగా ఆత్మదేవుడు మనల్ని వర్ధల చేసి దీర్ఘాయుషుతో నీకు వర్ధల చేసి కాపాడను గాక. ఆమేన్. అందరికి కలిసి మోకరిద్దాం. వీలైతే తండ్రిని దేవుని గణపడదాం. ప్రభు మనల్ని దీవించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోని నివసించు ఆడవు. అందరూ కలిసి మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోని నివసించు ఆడవు. కృపా సత్య సంపూర్ణమై మా మార్గంలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధ పరచుటే నీ దైవమా. కృపా సత్య సంపూర్ణమై మా మార్గంలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధ పరచుటే నీ దైవమా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోని నివసించు ఆడవు. వినయము గల వారిని సమయములో హెచ్చించు ఆడవని. వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించు ఆడవని. జీవవాడు పాత్రనై నేను కై నిలిచియుండును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నిలిచియుండును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీవే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీవే స్తోత్రమయ్యా. మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోని నివసించు ఆడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోని నివసించు ఆడవు. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. నీ సముఖములో సజీవ సాక్షికై కాపాడుకుందును మెలకువతో. నీ సముఖములో సజీవ సాక్షికై కాపాడుకుందును మెలకువతో. హల్లెలూయా యేసయ్యా నీవే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీవే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోని నివసించు ఆడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోని నివసించు ఆడవు. శోధించబడు వారికి
మార్గము చూపించి తప్పించువాడవని శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని నా సిలువ మోయుచు నీ సిలువ నీడలో విశ్రమింతును అంతము వరకు. నా సిలువ మోయుచు నీ సిలువ నీడలో విశ్రమింతును అంతము వరకు. హల్లెలూయా మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములో నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. పరిశుద్ధ పరచుడి నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుడి నీ ధర్మమా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములో ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే ప్రధాన ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా సమకార్యములకు కర్తైన దేవుడు నీకు ఆశ్రయపురముడు ఆశ్రయ స్థానములో ఉంటే అది నిన్ను దుర్గముగా నువ్వు ఆయన నిన్ను మార్చుకోగలిగితే అన్ని కేడిమై ఉండి నిన్ను కాపాడి క్షేమ ఆదరణించి వృద్ధులు చేయగలిగిన సమర్థుడు. ఆ సమర్థిత బలం మీద ఆనుకు ఆధారపడు ప్రభువుని దీవిస్తాడు. నిత్య సమాధాన కారకుడైన తండ్రి కుమారుడు యేసుక్రీస్తు నామములో నీ సన్నిధిలో మాకు ఇచ్చిన చక్కటి తరుణాన్ని బట్టి నీ వందనాలు. ఎంతమంది బిడ్డలు ప్రభు ఈరోజు నీ వాక్యము నీ సన్నిధి కొరకు వెతికి ఉన్నారో వారందరికీ మీరు దొరికి ఉన్నారని, వారిని నీ కవిగిలో దాచి ఉన్నామని నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావములు తెలుస్తూ ముందున్న సమయాన్ని కాలాన్ని నీకే అప్పగిస్తూ వారిని వారి గృహాలను దీవించండి. మా జిల్లా వాసులను రాష్ట్ర వాసులను మా దేశ ప్రజలను నాయకులను అధికారులను అనధికారులను దీవెనికరంగా మార్చున్నాయి. ముందున్న కాలంలోని కాపుదలని భద్రతని క్షేమం దయచేసి వర్ధలు చేయమని మా ప్రార్థనకు చెవిక్కినందుకు ఆ దేశవాసులను మీరు కాపాడి ప్రపంచ దేశాల్లో నలిగిపోతున్నటువంటి వారి జీవితాల్లో ఆశ్చర్యముగా మీరుండమని యేసుక్రీస్తు మహోన్నత శ్రేష్ఠ నామములు అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు జరుగుతున్నట్లు భూమి ఎందున జరుగునుగాక. మన దినాహార నేడు మాకు దయచేయండి. మెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. మా సోదరులకి తేక కీడుని తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరమని వైనావు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి నా దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క పావనమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహవాసం, సమాధానం, ఆదరణ, ఆశీర్వాదం
కూడిన మనకు లోక సకల పరిశుద్ధులకు ఆయనకి ఇష్టలైన తన ప్రజలకు ఎవరు యెహోవాను ఆశ్రయ స్థానముగా ఆశ్రయపురం ఉంచుకున్నారు వారికి తోడై వర్ధలు చేసి కాపాడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.